ఓరి నాయనో! కేవలం ఉప్పు నీళ్ళతో కరెంటు పుట్టించొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ అన్నను చూడండి, ఉప్పు నీళ్ళలో బల్బు పెడితే బల్బు వెలుగుతుంది. అంటే కరెంటు పుట్టింది. సో, ఇది నిజంగా వర్క్ అవుతుందో మనం చూద్దాం. సో, అందుకే నేను గ్లాస్‌లో నీళ్ళు పోసి, ఉప్పేసి మంచిగా మిక్సీ చేసి ఇగో ఈ ఎల్ఈడి బల్బు ఉత్తిది కాదు, నిజంగానే దీనికి కరెంటు పెడితే చూడండి వెలుగుతుంది. సో, ఈ ఎల్ఈడి బల్బు నేను ఉప్పు నీళ్ళలో పెడితే ఏమవుతుందో చూద్దాం. నేను పెట్టబోతున్నాను. 1, 2, 3. ఓరి నాయనో! బల్బు వెలుగుతలేదు. అంటే వీడు చేసింది ఉట్టిదేనా? కానీ నేను చూశాను. అదేంటంటే ఒక ఛార్జింగ్ ఎల్ఈడి ఉంటే, ఛార్జింగ్ ఎల్ఈడి అంటే కరెంట్ పోయినప్పుడు అది ఆటోమేటిక్గా వెలిగే బల్బు ఉంటే మీ దగ్గర, ఆ బల్బు ఈ ఉప్పు నీళ్ళలో పెడితే ఏమవుతుందో చూద్దాం. ఎస్, ఆ బల్బు మాత్రం వెలుగుతుంది, కానీ ఒట్టి బల్బు మాత్రం వెలుగుతలేదు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ ఉప్పు నీళ్ళ ద్వారా కరెంటు పుడతలేదు. అన్న ఎవరో అది చేసిన ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ ఒట్టిదే. దీన్ని బట్టి ఆ వీడియోలో అతను ఛార్జింగ్ ఎల్ఈడి బల్బు పెట్టి మనలను ఎర్రిపప్పలను చేసింది. సో, మీకు ఛార్జింగ్ ఎల్ఈడి బల్బ్తో వచ్చిందా, లేకపోతే మామూలు ఎల్ఈడి బల్బ్తో వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.